आपको याद होगा वाईएसआर कांग्रेस ने आंध्र प्रदेश में 3 राजधानी बनाने की बात कही थी, लेकिन इतने वर्षों में ये एक राजधानी भी नहीं बना पाए। 3 राजधानियों के नाम पर ये लोग बड़ी लूट के चक्कर में थे, लेकिन उसके पहले ही सरकार का खजाना खाली कर दिया है। ये लोग सिर्फ करप्शन मैनेज कर सकते हैं, फाइनेंशियल मैनेजमेंट वाईएसआर कांग्रेस के बस की बात नहीं है। మిత్రులారా, మీకు గుర్తుండే ఉంటుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్లో 3 రాజధానులను ఇస్తామని చెప్పింది. కానీ ఇన్నేళ్లలో ఒక్క రాజధానిని కూడా ఇవ్వలేకపోయింది. 3 రాజధానుల పేరిట చాలా భారీ ఎత్తున లూటీ చేయాలన్నటువంటి ప్రయత్నంలో ఉండింది. కానీ అంతలోపలే ఈ ప్రభుత్వం యొక్క ఖజానా పూర్తిగా ఖాళీ అయిపోయింది. వీళ్ళు కేవలము అవినీతిని మాత్రమే మేనేజ్ చేయగలరు, కరప్షన్ ని మాత్రమే మేనేజ్ చేయగలరు. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఆర్థిక వ్యవహారాల నిర్వహణ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ కి అలవాటే లేదు, చేయలేదు. जब जनता की सेवा का इरादा ना हो तो नतीजे भी नहीं मिलते। पोलावरम परियोजना को ठप करके इन्होंने आंध्र प्रदेश की लाइफलाइन पर भी ब्रेक लगा दिया। केंद्र सरकार इस प्रोजेक्ट के लिए 15,000 करोड़ रुपए दे चुकी है, लेकिन वाईएसआर कांग्रेस सरकार से इसे आगे नहीं बढ़ने देना चाहती। आज आंध्र प्रदेश का किसान सिंचाई के लिए परेशान है, किसानों को पैडी का सही रेट भी नहीं मिल रहा है। मैं आपको विश्वास दिलाता हूं, 4 जून के बाद आंध्र प्रदेश में एनडीए सरकार ऐसी सभी समस्याओं को दूर करेगी। మిత్రులారా, ప్రజలకు సేవ చేయాలన్నటువంటి కోరిక లేనటువంటి ప్రభుత్వం ఉంటే ఇలాంటి దుష్ఫలితాలే వస్తాయి. పోలవరం ప్రాజెక్టుని పూర్తిగా నిలిపివేసి ఆంధ్రప్రదేశ్ యొక్క జీవనాడిని బ్రేక్ వేసి ఆపివేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసము 15,000 కోట్ల రూపాయలు ఇచ్చింది. కానీ వైఎస్ఆర్ ప్రభుత్వము దీనిని ముందుకు తీసుకువెళ్లదలుచుకోలేదు. నేడు ఆంధ్రప్రదేశ్లోని రైతులు నీటిపారుదల కోసం, సాగునీరు కోసం ఇబ్బందుల పాలవుతున్నారు. రైతులకు వరి ధాన్యం యొక్క సరైనటువంటి ధర కూడా లభించటం లేదు. నేను మీకు నమ్మకం ఇస్తున్నాను, భరోసా ఇస్తున్నాను, విశ్వాసాన్ని ఇస్తున్నాను. 4 జూన్ 4 తరువాత ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వము ఇటువంటి సమస్యలన్నిటినీ దూరం చేస్తుంది. साथियों, एनडीए के लिए विकसित आंध्र प्रदेश विकसित भारत के विजन का हिस्सा है। इसलिए पिछले 10 वर्षों में हमने आंध्र प्रदेश में तेजी से विकास किया है। आज अमरावती विजयवाड़ा सड़क परियोजना पर तेजी से काम जारी है। आंध्र प्रदेश को हैदराबाद से जोड़ने वाली सड़क बनाई जा रही है। दिल्ली मुंबई इंडस्ट्रियल कॉरिडोर की तरह यहां भी विशाखापट्टनम चेन्नई इंडस्ट्रियल कॉरिडोर में कई प्रोजेक्ट पर काम चल रहा है। మిత్రులారా, ఎన్డీఏ ప్రభుత్వము, ఎన్డీఏ దృష్టిలో వికసిత ఆంధ్రప్రదేశ్, వికసిత భారత్ అనేటటువంటి స్వప్నంలో అంతర్భాగము. అందుకే గత 10 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో చాలా వేగవంతంగా అభివృద్ధిని తీసుకొచ్చే పనిని చేశాము. నేడు అమరావతి విజయవాడ రోడ్డు ప్రాజెక్టును చాలా వేగంగా పనిచేస్తూ ముందుకు తీసుకెళ్తున్నాము. ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ని కనెక్ట్ చేసేటటువంటి, జోడించేటటువంటి దారులను నిర్మాణం చేస్తున్నాము. ఢిల్లీ ముంబై ఇండస్ట్రియల్ కారిడార్ లాగానే విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అనేటటువంటి
దానికి సంబంధించిన అనేక ప్రాజెక్టుల పైన నేడు పని కొనసాగుతోంది. साथियों, चेन्नई से कोलकाता हाईवे हो, राजमुंद्री एयरपोर्ट हो, विशाखापट्टनम में नया साउथ कोस्ट रेलवे जोन हो, विकास के प्रोजेक्ट इस क्षेत्र की तस्वीर बदलेंगे। यहां नेशनल हाईवे का काम पूरा होने से फिशिंग हार्बर और काकीनाडा पोर्ट तक कनेक्टिविटी आसान हो जाएगी। इससे सी फूड का कारोबार बढ़ेगा और मछुआरों को फायदा होगा। మిత్రులారా, చెన్నై నుంచి కలకత్తా హైవే కావచ్చు, రాజమహేంద్రి ఎయిర్పోర్ట్ కావచ్చు, విశాఖపట్నంలో కొత్త సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కావచ్చు, అభివృద్ధికి సంబంధించిన ఈ ప్రాజెక్టులన్నీ ఆంధ్రప్రదేశ్ ఈ ప్రాంతం యొక్క స్వరూపాన్ని పూర్తిగా మార్చేస్తాయి. ఇక్కడ నేషనల్ హైవే పని పూర్తయితే ఫిషింగ్ హార్బర్ కాకినాడ పోర్ట్ వరకు కనెక్టివిటీ వస్తుంది. సులభతరంగా ప్రజలు తమ సరుకును తీసుకువెళ్ళగలరు. దీని ద్వారా ఈ సీ ఫుడ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన వ్యాపారం పెరుగుతుంది. మత్స్యకారులకు చాలా పెద్ద ఎత్తున లాభం కలుగుతుంది. साथियों, आंध्र प्रदेश विकास और विरासत की धरती है। यहां की पहचान एनटीआर गारू से होती है। एनटीआर गारू ने भगवान राम का चरित्र जन जन तक पहुंचाया था। अब बीजेपी ने भव्य राम मंदिर का 500 साल पुराना सपना पूरा किया, लेकिन तुष्टीकरण में डूबी कांग्रेस ने अयोध्या में राम मंदिर का बायकॉट कर दिया। कांग्रेस का कोई नेता अगर भक्ति भाव से राम मंदिर चला जाता है तो उसे पार्टी से निकाल दिया जाता है। మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ వికాసము వైభవపూరితమైనటువంటి వారసత్వ సంపద యొక్క భూమి. ఇక్కడి ప్రజల పరిచయము ఎన్టీ రామారావు గారి పేరు ద్వారా వస్తుంది. ఎన్టీ రామారావు గారు భగవాన్ శ్రీరామచంద్రుని యొక్క పాత్రను పదే పదే ధరించి ప్రతి ఒక్క ప్రజల హృదయాల దాకా తీసుకువెళ్లారు. నేడు భారతీయ జనతా పార్టీ ఒక భవ్య రామ మందిరాన్ని నిర్మాణం చేసి 500 సంవత్సరాల స్వప్నాన్ని పూర్తి చేసింది. కానీ కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలలో కూరుకుపోయి అయోధ్యలోని రామ మందిర్ యొక్క ప్రాణ ప్రతిష్టను బాయ్కాట్ చేసింది, బహిష్కరించింది. కాంగ్రెస్ యొక్క నేత ఒకరైనా రామభక్తితో రామ మందిరం దగ్గరికి వస్తే వారిని పార్టీ నుంచి తొలగించి వేయడం జరుగుతోంది. साथियों, 13 मई को आपको आंध्र प्रदेश के भविष्य के लिए मतदान करना है। इस बार आंध्र प्रदेश के पास मोदी की गारंटी भी है और चंद्रबाबू जी का नेतृत्व भी है और हमारे पवन कल्याण जी का विश्वास भी है। मेरा आप सभी से अनुरोध है, राजमंड्री से श्रीमती डी पुरेंद्रेश्वरी जी, नरसापुरम से श्री भूपति राजू श्रीनिवास वर्मा जी, काकीनाडा से श्री टी उदय श्रीनिवास जी, अमलापुरम से श्री जी हरीश मधुर जी, इन सभी को भारी बहुमत से विजयी बनाए। इसके साथ ही मेरे साथ मंच पर विधानसभा के एनडीए प्रत्याशी भी है। इनकी जीत आंध्र प्रदेश में डबल इंजन की सरकार बनाएगी। మిత్రులారా, మే 13వ తారీఖున
ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ఓటు వేయాలి. ఈసారి ఆంధ్రప్రదేశ్ దగ్గర మోదీ యొక్క గ్యారంటీలు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఉంది, మన పవన్ కళ్యాణ్ గారి విశ్వాసం కూడా ఉంది. మీ అందరికీ నేను ఒకే విషయాన్ని అభ్యర్థిస్తున్నాను. రాజమహేంద్రవరం నుంచి శ్రీమతి డి పురంధరేశ్వరి గారిని, నరసాపురం నుంచి శ్రీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారికి, కాకినాడ నుంచి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ జీ గారిని, ఏలూరు నుంచి పుట్టా మహేష్ యాదవ్ గారిని, అమలాపురం నుంచి గంటి హరీష్ మాధుర్ గారిని గెలిపించాలని కోరుతున్నాను. వీరికి చాలా భారీ మెజారిటీతో విజయాన్ని చేకూర్చాలని కోరుతున్నాను. వీరితో పాటు నాపై ఈ వేదిక మీద విధానసభలో ఎన్డీఏ అభ్యర్థులు కూడా ఉన్నారు. వారిని కూడా గెలిపించి ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం. मेरा एक और आग्रह है, यहां से जाकर ज्यादा से ज्यादा परिवारों में जाना, ज्यादा से ज्यादा लोगों को मिलना और उनको कहिएगा कि मोदी जी राजमंड्री आए थे और मोदी जी ने आपको प्रणाम कहा है, मेरा प्रणाम जरूर पहुंचा दीजिए।